ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైంకు మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైం ద్వారా మరొక ఎపిసోడ్తో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. లేవియా కాండం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. లేవియా కాండం నేర్చుకోవడాన్ని బట్టి లేవియా కాండంలో దేవుని హృదయాన్ని గ్రహించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుని హృదయాన్ని గ్రహించిన వారుగా దేవుని సేవించే విషయంలో కావచ్చు, దేవుని వెంబడించే విషయంలో కావచ్చు, దేవునికి సంతృప్తినిచ్చేటువంటి భక్తి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారని, వాక్యాన్ని ధ్యానిస్తున్నారని, వాక్యంలో ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. లేవియా కాండం 17వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలను గడిచిన ఎపిసోడ్లో మీతో మాట్లాడాను. అదే అధ్యాయంలో నుంచి మరికొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. లేవియా కాండం మనకు అనేక విషయాలు నేర్పిస్తుంది. అందులో ఒకటి రక్తం యొక్క విలువ, చిందించబడిన రక్తం యొక్క విలువ, దాని యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. ఎందుకంటే రక్తం ఎక్కడైనా ఒలికించబడచ్చు, కానీ దేవుని సన్నిధిలో రక్తం ఒలికించబడడానికి ఒక అర్థం ఉంది. దాని ద్వారా జరిగేటువంటి ఒక లాభం మనకు ఉంది అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అది బయట చేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, కానీ అది మనకు శిక్షను తీసుకొస్తుందని, అది మన తల మీదకి ఒక పాపాన్ని తీసుకొని వస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. అందుకే వాక్యాన్ని మనం చదివినప్పుడు వాక్యములో మనకు ఏది సరైనది, ఏది చేయవలసింది, ఏది చేయకూడదు, ఏది ఎలా చేయకూడదు, ఎలా చేయొచ్చు అనే విషయాలు స్పష్టంగా దేవుడు రాసి ఉంచాడు. మరి మనం వాక్యాన్ని చదువుకోగలిగితే చాలా స్పష్టంగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని హృదయాన్ని, దేవుని మనస్సును, దేవుని వ్యవస్థను ఎరిగిన వారంగా దేవుని సంతృప్తిపరిచే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించుగాక. లేవియా కాండం 17వ అధ్యాయంలో నుంచి 5 నుంచి 7 వచనాలు ఒకసారి మనం చదువుదాం, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేవియా కాండం 17వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. వాడు రక్తమును ఒలికించిన వాడు ఇజ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించుని ఆ మనుష్యుడు జనుల నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన గలుపునట్లుగా యాజకుడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచరులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. ఈ మాటలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక వ్యవస్థను సిద్ధపరుస్తూ, మరి మీరు బలుల విషయంలో, బలులు అర్పించే విషయంలో మీరు ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు, కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడ అర్పించాలో, ఎక్కడ రక్తాన్ని మీరు ఒలికించాలో మీరు ఆలోచన చేయండి అని దేవుడు వారికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు కొన్ని నిర్దేశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే రక్తం యొక్క విలువ చాలా ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో మనకు కనపడుతుంది. దేవుని దృష్టిలో రక్తము జీవము కలిగినదిగా కనపడుతుంది. అందుకే జీవము కలిగిన ఒక పశువును వధిస్తున్నప్పుడు మీరు ఎక్కడ పడితే అక్కడ దాన్ని వధించొద్దు. నా సన్నిధి దాన్ని తీసుకుని వచ్చినప్పుడు, దాన్ని వధించినప్పుడు అది మీకు మేలు చేస్తుంది, కానీ దానివల్ల మీకు ఎటువంటి పాపం రాదు అని దేవుడు తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. ఇంతవరకు మీరు మరి పాలెం వెలుపల లేకపోతే ప్రత్యక్ష గుడారం బయట వధిస్తూ ఉన్నారేమో, ఇక మీద మీరు వధించడానికి వీల్లేదు. అలా వధించిన వ్యక్తి మరి వాడు వెలివేయబడతాడు, ఇజ్రాయేల్ గోత్రం నుంచి వెలివేయబడతాడు, శపించబడతాడు, దేవుడు అతన్ని దోషిగా ఎంచుతాడు అనే విషయాన్ని దేవుడు తెలియజేశాడు. ఇక్కడ ఇంకో పాట చెప్తున్నాడు, యెహోవా పేరట వారు ఏ వధ చేసినా యెహోవా పేరట చేయాలి. అది కూడా బయట చేయకూడదు, పాలెములో చేయకూడదు. వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకొని రావాలి. వారు తీసుకొచ్చి ఏ అర్పణైనా సరే ప్రత్యక్ష గుడారంలోనికి వారు యాజకుని యొద్దకు తీసుకుని వచ్చి యెహోవా పేరట ఆ బలి పశువును వారు వధించవలసిన అవసరం ఉంటుంది. అయితే మనుషులు ఇక్కడ వధించరు, కానీ యాజకులైన వారు యాజక ధర్మం చొప్పున లేవియా కాండంలో వారికి ఇవ్వబడినటువంటి యాజక ధర్మం చొప్పున వారు ఈ పనిని చేస్తారని మనం చూస్తాం. అయితే ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తం కలగాలంటే నేను ఈ అర్పణను, ఈ బలిని నేను యెహోవా సన్నిధికి, అంటే ప్రత్యక్ష గుడారం యొక్క ఆ స్థలానికి నేను తీసుకుని రావాలి. తీసుకుని వచ్చిన తర్వాత యాజకునికి దాన్ని అప్పచెప్పాలి. యాజకుడు యాజక ధర్మం చొప్పున దాన్ని వధిస్తాడు. వధించిన తర్వాత అది యెహోవా పేరట చేయాల్సి ఉంది. అది నా పేరట నేను ఇస్తున్నాను కాబట్టి నా పేరట నేను చేయకూడదు దాన్ని. అది ఒక మనిషి తీసుకొని వస్తున్నట్టు మనిషి
మహిమ కలిగినట్లుగా కాదు, యెహోవా పేరట దాన్ని చేయవలసి ఉంది. ఎందుకు చేయవలసి ఉంది అని మనం ఆలోచన చేస్తే, యెహోవా సన్నిధిలో చిందించబడేటువంటి ఆ రక్తము, చంపబడేటువంటి ఆ ప్రాణం, దాని యొక్క విలువ చాలా గొప్పది కనుక, ఆ విలువ మరి అక్కడ ఒక వ్యక్తిగా నేను చనిపోవాల్సిందే. అయితే నా పాపములకు ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా నేను ఒక బలి పశువును తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నాకు ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా దాన్ని నేను వధిస్తున్నాను కాబట్టి, ఇప్పుడు యెహోవా పేరిట నాకు సమాధానం కలుగుతుందని అర్థం. ఏదైనా సరే మనం దేవునికి అర్పణ తీసుకొని వచ్చేటప్పుడు, దేవునికి అది నచ్చేటట్లుగా మనం తీసుకొని రావాలి. దేవుడు కోరుకున్న విధంగా దాన్ని మనం తీసుకురావాలి. దేవుడు ఇష్టపడిన రీతిగా, దేవుడు దాన్ని ఆశీర్వదించే విధంగా మనము ఉండాలి తప్ప, ఒక కయీన్‌లాగా మనం మనస్తత్వంతో తీసుకురాకూడదు. ఈరోజు ఏ ఉద్దేశంతో మనం అర్పణలు తీసుకొని వస్తున్నామో దేవునికి, నేను బలుల గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే మనకు బలులు అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారిగా మన కొరకు బలి అర్పణ అయ్యారు. ఇక మనం బలులు తీసుకురావాల్సిన అవసరం లేదు. అయితే అర్పణ తీసుకొనొచ్చిన ప్రభువును ఆరాధించేటువంటి ఒక క్రమంలో మరి మన కృతజ్ఞతాస్తుతులు ఆయన ఎదుట మనం తీసుకొని వస్తున్న, ఆయన ఆరాధించడానికి మనం ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు ఒక నియమ నిబంధనలు మనం పాటించడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. యెహోవా పేరట, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పేరట మనము ఆ అర్పణను దేవునికి అర్పించాలి. ఆ ఆరాధనను దేవునికి మనం అర్పించగలగాలి. అంతేగాని నన్ను నేను చూపించుకోవడానికో, లేకపోతే నా ఆధిక్యతను చూపించుకోవడానికో, నా ప్రభావమును చూపించుకోవడానికో, నాకు దేవుడిచ్చిన తలాంతులను చూపించుకోవడానికో నేను అక్కడికొచ్చి చేయకూడదు. దేవుడు డబ్బు ఇచ్చి దీవించాడా? సుఖ సంపదలన్నీ ఇచ్చాడా? వాటన్నిటిని తీసుకొనొచ్చి నువ్వేదో దర్జాగా నీ పేరట ఒక ఏదో దేవునికేదో ఫేవర్ చేస్తున్నట్టుగా మనకు కనపడాల్సిన అవసరం లేదు. యెహోవా పేరట దాన్ని మనం తీసుకురావాల్సి ఉంటది. దేవునితో సమాధాన పరచబడ్డానికి. మరిప్పుడు మనం ఇచ్చే అర్పణను బట్టి సమాధాన పరచబడతామా? అది కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ మాత్రము బలుల విషయంలో వారికి సమాధానం కలిగినట్లుగా, వారి పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా బలులు తీసుకురావాల్సొచ్చింది పాత నిబంధన క్రమమును బట్టి. అయితే ఇప్పుడు మనకు బలులు అర్పించాల్సిన అవసరం లేదు. అయితే దేవునికి మనం ఇచ్చే కానుకలను బట్టో, దేవునికి మనం ఇచ్చేటువంటి అర్పణలను బట్టో మనకు సమాధానం రాదు కానీ, మనము సరైన విధానంలో దేవుని ఆరాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి దేవుని కొరకు మన బలాన్ని వినియోగించినా, మన టైంను వినియోగించినా, మన శక్తి సామర్థ్యాలను వినియోగించినా, మన తలాంతులు వినియోగించినా, మన డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవునికి మహిమార్థమే దాన్ని మనం చేయడానికి ఇష్టపడాలి. దేవుడు కోరుకున్నట్టుగా దాన్ని చేయడానికి ఇష్టపడాలి. మరి నాకేదో ఉంది కదా అని చెప్పి నేను చూపించుకోవడానికి నేను అది చేయకూడదనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా పేరట దాన్ని చేయాలన్నాడు. యాజకుని ఎదుగు తీసుకురావాలన్నాడు. యాజకుని చేతులకు అప్పచెప్పాలన్నాడు. యాజకుడు అప్పుడు ఏం చేస్తాడంట, తన యాజక ధర్మం చొప్పున యాజకుడు మొదట ఆ బలిపీఠం వద్దకు దాన్ని తీసుకొని వచ్చి దాన్ని చంపి, ఆ ప్రాణము కలిగిన, జీవము కలిగిన ఆ బలి పశువుని చంపి, అప్పుడు దాన్ని రక్తముతో కూడా, దాని క్రొవ్వుతో కూడా బలిపీఠం మీద పరిచి, అప్పుడు దాని విషయంలో కాల్చినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి సువాసన ద్వారా దేవుడు ఆగ్రహించి, సంతోషించి వారికి సమాధానాన్ని ఇస్తాడంట. వారితో దేవుడు సమాధానం కలిగి ఉంటాడంట. ఈరోజు నేనిచ్చే అర్పణ దేవుడిని ఘనపరుస్తుందా? దేవునికి నచ్చినదే చేస్తున్నానా? దేవుడికి నచ్చినట్లుగా, దేవునికి కోరుకున్నట్లుగా, మరి ఆయన ఇష్టపడే విధంగా నేను చేస్తున్నానా లేదా ఆలోచించాలి. నా అర్పణ ద్వారా నా శక్తి సామర్థ్యాలను బట్టి, నా తలాంతులను బట్టి, నా ఆరాధన క్రమమును బట్టి, నా ఆరాధన క్రమమును బట్టి నేను దేవుని ఘనపరచగలుగుతున్నానా లేదా? ఒకసారి మనము ఆలోచన చేసుకోగలగాలి. అలా ఆరాధించగలిగితేనే, అలా దేవుని మహిమపరచగలిగితేనే దేవుడు మనకు దీవెనకరంగా మనకు ఆ అర్పణను ఆయన అంగీకరిస్తాడు. అది మనం చూస్తున్నాం. అలా అర్పణ అంగీకరించలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నామంటే, ప్రాముఖ్యంగా మనం చేస్తున్న అర్పణ విషయంలో, మనము అవలంబిస్తున్న పద్ధతి విషయంలో మనము కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు పేతురు దగ్గరికి అననీయ, సఫీరాలు వచ్చారు. వారు అమ్మిన స్థలాన్ని వారు డబ్బు తీసుకొచ్చి ఇంతకే అమ్మమని చెప్పారు. అది వాళ్ళు చేసిన తప్పు. అయితే వారు చెప్పుండొచ్చు, మిగతా వాళ్ళందరూ వాళ్ళు కలిగినవన్నీ అమ్ముకొని తెచ్చిస్తున్నారు, మరి పేదలకు, దరిద్రులకు వాళ్ళు పంచండి, అందరూ కలిసి మనం సేవ చేయాలి అని చెప్పి ఇస్తున్నారు. కానీ అదే పంతాలో వీరికున్నది ఏదో చూపించుకోవడానికి, మేము ఇంతకే అమ్మామండి, అమ్మిందంతా తీసుకొచ్చి మీకు ఇస్తున్నామండి అని పేతురు దగ్గర వాళ్ళు ప్రగల్భాలు పలికినట్టుగా చూస్తున్నాం. ఒక్కటే మాటను ఇద్దరు రకరకాలుగా అబద్ధాలు చెప్పారు. వాళ్ళు
వారు దేవుని చేత శిక్షకు పాత్రులయ్యారు. ఈరోజు మనం అలా ఉండటానికి వీలేదు. యెహోవా పేరట మనం చేయాలి. చేసినప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో, దేవుడు కోరుకున్న రీతిలో దాన్ని చేయడానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ రక్తం ఒలికించబడుతుంది. అయితే ఆ రక్తము దేవుని సన్నిధిలో ఒలికించబడిన తర్వాత, ఆ రక్తాన్ని ఆ క్రొవ్వుతో కూడా కాల్చినప్పుడు బలిపీఠం మీద ఒక సువాసన దేవుడు ఆగ్రానించిన తర్వాత, దేవుడు సంతృప్తి చెందిన తర్వాత వారు సమాధానపరచబడడానికి అవకాశం ఉంది. అయితే ఇదివరకు ఈ బలి అర్పణలో మరి లోకంలో ఉన్నటువంటి ఇతర దేవతల కొరకు, లేకపోతే వాళ్ళు నమ్మినటువంటి, వారు పూజిస్తున్నటువంటి విగ్రహాలకు అవి అర్పించేవారు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల్లో వేరే వారు కూడా వచ్చారని చూస్తున్నాము. మరి ఐగుప్తులో ఇలా జరుగుతున్నది. కనాను ప్రాంతానికి వెళ్తే కనాను ప్రాంతంలో కూడా ఇలాంటి విషయాలు జరుగుతాయి కనుక దేవుడు ముందుగానే గ్రహించిన వాడుగా, ఎక్కడ తన ప్రజలు తప్పిపోకుండా దేవుడు మొదటిగానే ఒక సిస్టమ్‌ని, వారి కొరకు వ్యవస్థను సిద్ధపరిచి, మీరు ఈ విధంగా చేయండి, మీరు లోకస్తుల్లాగా లోకంలో ఉన్న దేవతలకు, విగ్రహాలకు మీరు అర్పించొద్దు అంటున్నాడు. ఈరోజు దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, డబ్బుని ఇచ్చాడు, ఆశీర్వాదాలను ఇచ్చాడు. దేవునికి కాకుండా వేరే దేనికి మనం వాడొద్దు. కొన్ని సార్లు మన విగ్రహాలు, మనము విగ్రహాన్ని పెట్టుకొని పూజించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మనకు కలిగిన వాటితో మనము ఇతరులను పోషిస్తూ ఉంటాము, లేకపోతే ఇతరులను సేవిస్తూ ఉంటాం దేవుని కంటే ఎక్కువగా. అది చాలా తప్పు అని వాక్యం చెప్తుంది. మరి దేవుడు రోషం కలిగిన వాడు గనక ఆయన ఇక్కడ పోల్చిన విధానం చూడండి. ఆయన అంటున్నాడు, మీరు వ్యభిచారులై అనుసరించచ్చు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. దేవుడు మిమ్మల్ని దీవిస్తే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, మీరు లోకంలో ఉన్న వాటి కొరకు, లోకంలో ఏదో పేరు వస్తుందనో, పేరు సంపాదించుకోవచ్చనో, లేకపోతే దేవుడు మీకు సామర్థ్యాన్ని ఇస్తే, ఆ సామర్థ్యాన్ని మీరు డబ్బులు సంపాదించుకోవడానికి విరివిగా వాడుతూ, మరి దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తూ ఉంటే, అది మీకు ఒక విగ్రహంగా అయిపోయి ఉండొచ్చు. ఈరోజు ఆ విగ్రహాన్ని పోషిస్తూ, ఆ విగ్రహాన్ని సేవిస్తూ, ఆ విగ్రహాన్ని మీరు ఆరాధిస్తున్నారేమో, దేవుడు అది కోరుకోవట్లేదు. మీ బలి పశువులను మీరు దయ్యములకు మీరు అర్పణగా చెల్లించొద్దు అంటున్నాడు. వ్యభిచారం వలె నడుచుకోవద్దు అంటున్నాడు. అసలుకి వ్యభిచారంతో పోల్చాడు చూడండి. అది ఎలాంటిదంటే, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు నాకు కలిగిన ఆశీర్వాదంతో నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి తప్ప, నేను లోకం కొరకు ఏదో మంచి పేరు తెచ్చుకోవాలనో, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలనో, నేను దేవునికి కాకుండా వేరే వాటి కొరకు నేను వెచ్చిస్తున్నాను అనుకోండి, నా శక్తిని, నా సామర్థ్యాన్ని, నా బలాన్ని, నేను దేవునికి అపనమ్మకంగా ఉన్నానని అర్థం. మరి క్రీస్తు రక్తంలో కొనబడినటువంటి వ్యక్తులంగా, దేవుని చేత రక్షించబడిన వ్యక్తులంగా, విమోచించబడిన వ్యక్తులుగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మనం దేని కొరకు పిలువబడ్డామో, మనం ఎలా దేవుని సేవించడానికి పిలువబడ్డామో, ఎలా ఆరాధించడానికి పిలువబడ్డామో, దాని విషయంలో మనం జాగ్రత్త వహించిన వారుగా దేవుని మనం సేవించాలి. ఈరోజు మనకు కలిగిన తలాంతును బట్టి కావచ్చు, తలాంతును డబ్బు కొరకు వాడుకుంటున్నారా? తలాంతును డబ్బు కొరకు మీరు వినియోగిస్తున్నారా? తలాంతుని మీరు ఒకవేళ దేవుడు మిమ్మల్ని, మీకు తలాంతులు ఇచ్చుంటే లోకం కొరకు, లేకపోతే సినిమా పాటలు వాయించడానికో, లేకపోతే సినిమా పాటలు పాడడానికో, మంచి గాత్రాన్ని ఇస్తే దేవుడు, మీరు అలా వాడుతున్నారా? మరి లోకంలో ఏదో చారిటీ కోసము మరి ఇచ్చి మీరు డబ్బులు అక్కడ మీ పేరు కనపడుతుందనో మీరు వాడుతున్నారా? అది మీరు వ్యభిచారం చేస్తున్నట్లు లెక్క. అంటే ఈ మాట చాలా కఠినమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మరి మీరు నాకు నమ్మకంగా ఉండండి. నేను మిమ్మల్ని దీవించాను. మిమ్మల్ని దీవించే విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను. మిమ్మల్ని కాపాడే విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను. మిమ్మల్ని నడిపించే విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను. మిమ్మల్ని ప్రేమించే విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను. మరి నా విషయంలో కూడా మీరు నమ్మకంగా నడుచుకోవాలి. మీ అర్పణలో నాకు అవసరం లేదు. మీ హృదయం నాకు అవసరము. మీ జీవితం నాకు అవసరము. మీ ఆరాధన నాకు అవసరము. అయితే మీరు నన్ను ఎలా ఆరాధిస్తున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. మనకిచ్చిన సామర్థ్యము, మనకిచ్చిన సమయం, మనకిచ్చిన తలాంతులను దేవుని కొరకు మనం వాడడం నేర్చుకోవాలి. దేవుని మహిమ కొరకు వినియోగించడం మనం నేర్చుకోవాలి. దేవుని పేరట వాటిని వినియోగించడం మనం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టమైన రీతిలో వాటిని వినియోగించడం నేర్చుకోవాలి. అలా కాకుండా లోకస్తులాగా మరి ఏదో పేరు కోసమో, ఏదో పలుకుబడి కోసమో, ఏదో ఒక లాభాన్ని ఒక లాభాన్ని ఆశించినట్లుగా మనం చేస్తున్నామేమో, చాలా తప్పు. దేవుడు దాన్ని ఖండిస్తాడని చూస్తున్నాం. దానికి శిక్ష ఎలా ఉంటుందంటే, మనల్ని ఆయన తన ప్రజల లిస్టులో నుంచి మనం తీసేస్తాడంట, మనల్ని శిక్షిస్తాడంట. ఈరోజు ఇది తరతరములకు ఒక నిబంధనగా ఉండాలి, ఒక కట్టడిగా ఉండాలి అని, నిత్యమైన కట్టడిగా ఉండాలని ఇది రాసి ఉంచాడంట. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుందామా? ఈరోజు
మనకు బలులైతే మన నుంచి దేవుడు కోరట్లేదు కానీ విధేయత కోరుతున్నాడు. కానీ మనం దేవునికి విధేయత చూపించగలిగి, దేవునికి నమ్మకస్తులుగా, ఆ దేవునితో కలిసి నడిచే వరంగా, దేవుని ప్రేమించే వరంగా, దేవుడు కాకుండా వేరే ఎవరిని ఏ రకంగా ఏ విషయంలో కూడా మనం సంతృప్తి పరచొద్దు. దాని విషయంలో మనం ప్రయాసపడద్దు. మన దేవుని మనం సంతృప్తి పరిచే, దేవుడు కోరుకున్న విధంగా మన అర్పణలు మన జీవితం ఉండగలిగితే చాలు అనే విషయాన్ని ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరి ఎవరైతే ఈ విధంగా చేయరో వారు శపించబడతారు, వారు శిక్షకు పాత్రలు అవుతారు, వారి దోషములకు శిక్ష ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, వారిని ఇశ్రాయేలు ప్రజల నుంచి వెలివేస్తారు అని చూస్తున్నాము. దేవుడు కోరుకున్నట్లుగా జీవించాలంటే వ్యభిచారులాగా మనం జీవించవద్దు. యేసు ప్రభు మనం కొనుక్కున్నాడు, మనం ఆయనకు నమ్మకంగా జీవించాలి. యేసు ప్రభు మనల్ని కన్నాడు, మన కొరకు తన రక్తాన్ని దారపోసాడు, తన జీవాన్ని మన కొరకు ఇచ్చాడు, తన సర్వస్వాన్ని మన కొరకు ఆయన దారపోసాడు, తన ప్రాణాన్ని మన కొరకు ఆయన చెల్లించిన వాడుగా ఉన్నాడు. మన ప్రాణంతో దేవుని ఆరాధించకూడదా? మన ప్రాణంతో దేవుని మనం గణపరచకూడదా? మనకు కలిగిన సమస్తంతో దేవుని ఆరాధించకూడదా? అటు కృప దేవుని మనకు అనుగ్రహించును గాక. ఆ విధంగా మనం చేస్తూ ఉండగా దేవుడు దాన్ని బట్టి ఆగ్రహాలిస్తూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ మన జీవితంలో అనేకమైన దీవెనలు ఆయన కుమ్మరించును గాక. యెహోవా పేరట మనం చేయడానికి ఇష్టపడితే, మరి మన పలుకుబడి కోసము మన కోసం కాకుండా యెహోవా పేరట ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనను సంతృప్తిపరచడానికి, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా ఎప్పుడైతే చేయడానికి ఇష్టపడతామో దేవుడు మళ్ళీ దీవించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని ఈ మాటల ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మరి 17వ అధ్యాయం, లేవియాకాండం 17వ అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రాబోయే ఎపిసోడ్స్లో మీతో మాట్లాడుతాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.